హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎప్పుడు లేనిది పెన్ను పట్టుకొని వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేనైతే డైలీ కరెంట్ అఫైర్స్, శాఖలకు మంత్రులు ప్లస్ ఇట్లా అన్నీ అయితే నేను నోట్ చేస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, నీతి ఆయోగ్ CEO ఇంతకు ముందు అయితే ఎవరున్నారు, ప్రజెంట్ ఇప్పుడైతే మనకి చేంజ్ అయ్యారు కదా అండి. 2020 ఒక సైడ్ అయితే మెన్షన్ చేసుకుంటే వాటి మంత్రులు కానీ వాళ్ళు మారినప్పుడు మళ్ళీ అనేది నెక్స్ట్ ఎవరు వచ్చారు అనేది కూడా మనం పక్కనైతే నోట్ చేసుకోవచ్చు అండి. ఇది ఇలా ఉంటే నేనైతే ఒక న్యూస్ అయితే చూశాను. అసలు పెద్ద బిగ్ అప్డేట్ లాగా అనిపించిందండి. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకొక 7 monthsలో మొత్తం అయితే మారిపోబోతుందంటండి. ఇంకా 4000 వాచ్ అవర్స్ తీసేసి ఇంకా 8000 అయితే రాబోతుందంట. ఇది 7 monthsలో ఇంకా టైం ఉందండి మనకి. ఇంకా షార్ట్స్కి అయితే వస్తే 1 million తీసేసి 2 millions అయితే పెట్టారండి. ఇంకా సబ్స్క్రైబర్స్లో అయితే ఎటువంటి మార్పు లేదని నేను ఒక వీడియో అయితే చూశాను, ప్లస్ న్యూస్లో కూడా చూశానండి. నాకైతే చాలా షాక్గా అనిపించింది. ఇప్పుడిప్పుడే ఈ యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న నాకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలండి. మరి ఈ షాక్ నాలాగా ఎంతమందికి అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఇలా అన్నీ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నోట్ చేసుకుంటానండి. ఇవి మనకి లైఫ్లో ఏదైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అన్నా, లేదంటే బేసిక్ నాలెడ్జ్ కోసమైనా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను అటెంప్ట్ చేయాలని నాకు చాలా కోరిక అండి. కానీ నేను ప్రిపేర్ అవ్వడానికి టైం అనేది అంతా నాకు సరిపోదు. బాబు స్కూల్కి తీసుకెళ్ళాలి, హోంవర్క్, ఇంకా రాగానే ఇంకా వంట, నాకు ఇదే టైం సరిపోతుందండి. కానీ నాకు దొరికిన సమయంలో నేనైతే చాలా వరకు ప్రిపేర్ అయ్యేదానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ అయితే బాయిల్ అయిపోవచ్చేసింది. నేనైతే కర్రీకి అయితే ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను. బాబుకైతే అన్నం తినిపించాలండి. ఎన్ని పనులున్నా ఇంట్లో పనులు అనేవి తప్పదు కదా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.